ఇక రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మావోయిస్టులు లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధికి పాటుపడాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలి, పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం లేదు, పైరవీలకు ఛాన్స్ లేదు. ఎందుకు సార్ ఈ మాటలు? పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం ఎందుకు లేదు? 100% జోక్యం ఉన్నది. ఇవాళ కనీసం ఒక ఎస్ఐ, ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన SHO ట్రాన్స్ఫర్ కావాలన్నా, వేరే స్టేషన్కి వెళ్ళాలన్నా, ట్రాన్స్ఫర్ కావాలన్నా ఆ ఫైల్ పైన ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సంతకం పెడితేనే ఫైల్ కదులుతూ ఉన్నది. ఇది 100% నిజం. ఇది అంతేందుకు కానిస్టేబుల్ వ్యవహారం కూడా అట్నే తయారైపోయింది. పోలీస్ శాఖలో రాజకీయ ప్రమేయం లేదనేది కల్లాది. 100% ఉంటుంది, 100% ఉంటుంది. ఒక ఎస్ఐకే ఆ విధమైనటువంటి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఎన్ని చూడలేదు. రాజకీయ ప్రమేయం ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ముట్ట చెప్పిన తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి చోటుకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి కోకొలలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. అవి జోక్యం లేదనేది అది 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 కాదు. అది సో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్, చట్టాన్ని గౌరవించే వాళ్ళతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం, కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి కోటి ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం, సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని పోలీసులకు సూచన, డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేదని ఆదేశం. సో డ్రగ్స్కు సంబంధించినటువంటి కేసులలో చాలామంది కుటుంబంలో ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద కుటుంబంలో ధనవంతుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ కేసు మరుగున పడిపోతూ ఉంటుంది. మనం గతంలో చూసుకోవచ్చు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు. సో ఇప్పుడు ఎంపీలుగా కూడా అయిపోయారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డటువంటి వాళ్ళందరూ కూడా తప్పించేటువంటి ప్రయత్నం జరిగింది అప్పుడు ఆ రోజులలో చార్మి కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, రానా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రవితేజ కావచ్చు, ఇట్లా చాలామంది సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు. మరి వాళ్ళపైన ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పటివరకు అది ఎక్కడ ఫైల్ పోయిందో తెలియదు. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టొద్దని చెప్పేసి ఆయనైతే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రాభివృద్ధిలో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నా అని పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల సేవలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు విస్తృతంగా జరిగేవని తెలిపారు. పోలీస్ శాఖ చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి నెలకొందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి నేతలు ఉన్నారు కదా, లొంగిపోయినటువంటి మల్లోజులా కావచ్చు, ఆసన్న కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళు. సో అయితే ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, ప్రజాస్వామ్య నిర్మాణంలో వారి వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు నిలబడినప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అప్పుడే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. కాబట్టి ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని మావోయిస్టులను కోరుతున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే అడవిలో ఉన్నటువంటి ఇంకెవరైతే మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు, ఆ మావోయిస్టులు కూడా ఆ అడవి బాటని వదిలేసి ఇలా అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పేసి. అయితే ముఖ్యంగా ఇదే సంబంధించినటువంటి ఇప్పుడు బ్యాక్ బోన్గా వెన్నుముకగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, ఇప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీని కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి దేవుజీ, ఈ దేవుజీది కూడా తిప్పిరి తిరుపతిది కూడా ఈయన జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినే. అంటే మరి ఒక రకంగా వాళ్ళకే అజ్ఞాతంలో ఉన్నటువంటి ఇట్లాంటి కీలక నేతలకే ఏమైనా రేవంత్ రెడ్డి ఒక సూచన, ఒక మెసేజ్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా చూడాలి. పోలీసు అమరవీరుల కుటుంబాలకు భరోసా. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది అమరులైతే అందులో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. గ్రే హౌన్స్ కమాండోలు సందీప్, శ్రీధర్, పవన్ కళ్యాణ్ వంటి వారు సంఘ విద్రోహ శక్తులతో పోరాడి చనిపోయారు. అసిస్టెంట్ కమాండెంట్ భానతు జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు
విధి నిర్వహణలో మరణించారు. మూడు రోజుల కిందట నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ వీరమరణం చెందారు. ఈ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2008 జూన్ 29న ఒడిశాలోని చిత్రకొండలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీసు అమరుల కుటుంబాల్లో గాజుల రామారంలోని 200 గజాల చొప్పున స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణిత, 3 పిల్లలు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమోద్ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా, పదవి విరమణ వయసు వరకు లాస్ట్ పే డ్రాప్ శాలరీతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. ఇవే కాకుండా పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షలు ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం అని సీఎం తెలిపారు. కాగా పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ర్యాంకును బట్టి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. అయితే దీనిలో 2 రకాలైనటువంటి అంశాలు. సిసిఎస్ సంబంధించినటువంటి ఆ పోలీసులు కావచ్చు, సో ఎవరైతే మఫ్టీలో ఉండేటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో ఆ మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులకు వాళ్ళు భద్రత కోసం అంటే గన్స్ కానీ ఇవన్నీ ఉండవు. ఇలా ప్రమోద్ చనిపోయిండు కానిస్టేబుల్ అంటే మఫ్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చనిపోయిందంటే ఒకవేళ ఆయన దగ్గర ఆయుధం కనుక ఉన్నట్టయిదు ఉంటే అంటే గన్నో లేకపోతే చిన్న పిస్తలో కనుక ఉన్నట్టయిదు ఉంటే వాడు ఎవడైతే రియాజ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, వాడు మొన్న ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి రౌడ్ షీటర్ రియాజ్ ఎవడైతే ఉన్నాడో వాడు అంత ఛాన్స్ ఇవ్వకపో కదా, అంటే కాల్ చేసి ఒకవేళ గన్ను ఉన్నట్టయితే తన ఆత్మరక్షణ కోసమైనా కానీ కాల్ చేసి అక్కడనే. అయితే ఇప్పుడు ఆయుధాలు లేకపోవడం, రియాజ్ అనేటువంటి దగ్గర కత్తులు ఉండడంతో చేసేది ఏమి లేదు ఆ రోజు. అయితే ఇప్పుడు డిమాండ్ ఏమైనా నిలబడతా ఉన్నదంటే ఇలా అటువంటి వాళ్ళకి కూడా తుపాకులు కనుక ఆయుధాలు కనుక ఇచ్చి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టయితే వాళ్ళ ప్రాణాలని వాళ్ళు రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కొన్ని విజ్ఞప్తులు అయితే వస్తూ ఉన్నాయి. అది నిజమే, వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు దర్దాపుగా మఫ్టీలోనే పోయి వాళ్ళని ఎవరైతే దొంగతనాలకు దోపిడీలకు పాల్పడినటువంటి వ్యక్తులని ఆ సిసిఎస్ పోలీసులు అంతా కూడా తీసుకొని వస్తూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా భద్రత ఉండాలి కదా, వాళ్ళు కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా కావచ్చు కదా. మహిళా ఐపీఎస్లను చూసి తెలంగాణ గర్విస్తున్నది. అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోలీస్ శాఖలోని పలు కీలక విభాగాల్లో పోస్టింగ్లు ఇచ్చి దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబి, ఏసీబీ, సిఐడి, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సిసిఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్ను సారథ్యం వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణం. సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీసు శాఖ కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా 7 మహిళా అధికారులు ఉన్నారు. 2 కీలక విభాగాలకు కూడా సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ గర్విస్తున్నదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై ఫోకస్ కూడా పెడతా ఉన్నామని చెప్పేసి ఒక మాట చెప్తా ఉంటే చట్టాన్ని గౌరవించే వాళ్ళతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండబోతా ఉన్నదట. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పోలీస్ శాఖపై రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితులను కల్పించామన్నారు. పోలీసు అధికారులకు కేటాయిస్తున్న పోస్టుల్లో ఎలాంటి ఫైరవీలు, ఒత్తిళ్లకు అవకాశం లేకుండా సమర్థత, అనుభవ ప్రతిపాదికన వివిధ హోదాల్లో నియమిస్తున్నామని చెప్పారు. పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసాగా నిలవాలి. పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుందని చెప్పేసి, రాష్ట్ర పోలీస్ శాఖ యొక్క గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందని ఆయనే తెలపడం జరిగింది. అయితే నిన్న ఎవరైతే అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులతోటి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం చేసిండు. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నటువంటి ఒక విధానాన్ని గతంలో తీసుకొచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇప్పుడు పోయంగానే ఎవడన్నా కంప్లైంట్ ఇవ్వడానికి పోతానో లేకపోతే ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి పోయినటువంటి వ్యక్తికి ఓకే ఒక రకంగా వాళ్ళకి సహకరించవచ్చు. అయితే ఎవరైతే నేరస్తుడు అయినప్పుడు కూడా వాడి దగ్గర కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాడిపోయి కూడా ఎస్ఐ కూడా కాలు మీద కాలు వేసుకొని ఛాయ్ తీసుకురాపో, నీళ్ళు తీసుకురాపో అని చెప్పి ఆర్డర్ వేసే కాడికి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే వాడిని కొట్టొద్దా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇప్పుడు వాడిని నేరస్తుని మీద కూడా ఇప్పుడు వాని భుజం మీద చేసుకొని దోస్తులు లెక్క పోవాలన్నట్టుగా. సో ఆ విధానం తీసుకురావడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఒక రకంగా పోలీసులు అంటే భయం ఉన్నటువంటి స్థితి నుంచి పోలీసులు ఏం చేస్తారులే మమ్మల్ని అన్నటువంటి స్థాయికి ఇప్పుడు తగ్గిపోయింది. పోలీసులు అంటే భయం లేకుండా పోయింది. ఇప్పుడు చూడొచ్చు, మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ముక్కలుగా చేసి సంచలు వేసుకొని ఆ బాడీ పార్ట్స్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి సంఘటనలు మనం చూసినాం. అలాగే భార్య తలని భర్త నరికేసి
జుట్టు చేతిలో పట్టుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. అంటే ఇదంతా కూడా కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే పోలీసులు అంటే భయం లేకపోవడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నటువంటి విధానం ద్వారా ఇది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు వాళ్ళు గతంలో ఏ విధంగానైతే నేరస్తుల పట్ల వివరించినటువంటి తీరు ఏదైతే ఉంటుందో అటువంటి తీరే ఉండాలి తప్పించి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇలా నేరస్తులతోటి ఉండకూడదు. ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్పించి దుర్మార్గుల పట్ల, రాక్షసుల పట్ల, ఈ హంతకుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నట్టయితే ఉంటే ఇక పోలీసులు అంటే భయం ఏముంటుంది. ఇక